నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 15వ అధ్యాయము. శ్రీకృష్ణుని వియోగం వలన పాండవులు కలత చెందుట, పరీక్షితును పట్టాభిషక్తుని గావించి స్వర్గమునకు వెడలుట. 1వ శ్లోకము. సూత ఉవాచ. ఏవం కృష్ణ సఖః కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః నానాశంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః. సూతుడు నుడివెను. శ్రీకృష్ణునకు అత్యంత ప్రియతముడైన ప్రియమిత్రుడైన అర్జునుడు ఆ ప్రభువు యొక్క వియోగం వలన ఎంతయో దుఃఖితుడై ఉండెను. అన్నయ్యకు ధర్మరాజు విచారగ్రస్తుడై అనేక విధముల శంకించుచు ఇట్లు ప్రశ్నించెను. 2వ శ్లోకము. శోకేన శుష్యద్వదన హృత్సరోజో హతప్రభః విభుం తమేవానుధ్యాయన్నా శక్నోత్ ప్రతివాషితం. అతని పరిస్థితిని చూచి శోకమగ్నుడై ఉన్న అర్జునుని ముఖము వాడిపోయి ఉండెను. హృదయ కమలము వికలమై ఉండెను. శ్రీకృష్ణుని ధ్యానించుచు తన అన్న యొక్క ప్రశ్నలకు సమాధానమును ఇయ్యలేక ఉండెను. 3వ శ్లోకము. కృచ్రేణ సంస్తభ్య శుచపాణినా మృజ్య నేత్రయోః పరోక్షేణ సమున్నద్ద ప్రణయ ఉత్కంఠ్యకాతరః. 4వ శ్లోకము. సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్ నృపమగ్రజమిత్యాహ బాష్పగద్గదయా గిరా. శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపమును అంతర్ధానమునర్చి ఉండెను. ఆ స్వామికి తన ఎడల ప్రేమను, ఆయన తనకు చేసిన మహోపకారమును తలుచుకొనచు అర్జునుడు కృష్ణ ప్రేమలో మునిగి ఉండెను. అతడు కంటికి కానరాని పొంగిపొరలుచున్న ప్రేమచే విహ్వలుడై గద్గత్ కంఠముతో ఏడ్వసాగెను. నేత్రముల నుండి సంతతధారగా స్రవించుచున్న అశ్రువులను అతి కష్టము మీద ఆపుకుని చేతులతో తుడుచుకొనిచుండెను. భగవంతుడు తన పట్ల చూపిన ఆత్మీయతను, చెలిమిని, కూర్మిని, అవ్యాజమైన సుహృద్భావమును, సారథ్యమును మొదలగు ఉదారపూర్వకమైన కార్యములను అన్నింటినీ స్మరించుకొనిచుండుట వలన అతడు స్పష్టముగా మాట్లాడలేకుండెను. ఎట్టకేలకు దుఃఖమును బిగబట్టుకొని ధర్మరాజుతో ఇట్లు అనెను. ధన్యవాదములు.